విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఇంటర్మీడియట్ ఫలితాలని మీరు వాట్సాప్లోనే చూసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇక ఈ వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. వాట్సాప్లో ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి, ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారనే సమాచారం అంతా రావడం జరిగింది. ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి, అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేసే జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వివరాలు చూసుకుంటే ఈరోజు పత్రికాముఖంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలని వాట్సాప్లోనే చూసుకోవచ్చనే సమాచారం అయితే రావడం జరిగిందండి. వాట్సాప్లోనే ఇంటర్ ఫలితాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త పత్రికల్లో రావడం జరిగిందనమాట. రిజల్ట్స్ వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సెల్ ఫోన్కు మార్కుల జాబితా. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు సేకరించిన అధికారులు వాట్సాప్ సందేశం ఆలస్యంగా వస్తే ఆన్లైన్లోనూ చూసుకునే వెసులుబాటు. రాష్ట్ర వ్యాప్తంగా 25 కేంద్రాల్లో కొనసాగుతున్న మూల్యాంకనం. ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు విడుదలకు సన్నాహాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఇక్కడ ముఖ్యాంశాలు అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫలితాలని ఏప్రిల్ 3వ వారంలో విడుదల చేయనున్నారండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇక వివరాలు చూసుకుంటే ఇక్కడ ఏటా ఇంటర్ మార్కులు విడుదల కాగానే సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళడం లేదా సెల్ ఫోన్, ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూడడం, చివరికి సర్వర్ బిజీ రావడం, చివరికి నిరాశ చెందడం ఇదంతా అందరూ చూసిందే. కానీ ఈ ఏడాది ఫలితాలకు చిన్నపాటి టెక్నాలజీని జోడించి కాస్త డిఫరెంట్గా విడుదల చేయనున్నారు. రిజల్ట్స్ కోసం ఆన్లైన్లో వెతకకుండానే అవి విడుదలైన నిమిషాల వ్యవధిలో విద్యార్థి లేదా తల్లిదండ్రుల సెల్ ఫోన్కు నేరుగా వాట్సాప్ మెసేజ్, పీడిఎఫ్ రూపంలో ఫలితాలు రానున్నాయి అనేసి రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ వార్త శుభవార్తగా చెప్పుకోవచ్చు. మీ యొక్క వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇచ్చింటారో ఆ వాట్సాప్ నెంబర్కే మీకు పూర్తిగా ఫలితాల వివరాలు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఫలితాలు విడుదల చేసిన కొద్దిసేపటికే మీ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీ మొబైల్కే వచ్చేస్తుందనేసి కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే వచ్చిన ఫలితాలను చూసుకునే జిరాక్స్ సెంటర్కు వెళ్ళి ఆ పీడిఎఫ్ను ప్రింట్ తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు వద్ద ప్రతి విద్యార్థికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇక ఫలితాలు విడుదలైన వెంటనే ఆ నెంబర్లకు నేరుగా మార్కుల జాబితా వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందనమాట. మీ మొబైల్ వాట్సాప్కే మీ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే వస్తుందండి. ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఆ పీడిఎఫ్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి జిరాక్స్ కేంద్రానికి వెళ్ళి మీ వాట్సాప్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని ప్రింట్ రూపంలో కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక జవాబు పత్రాల మూల్యాంకనం షురు అనేసి ఇచ్చారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 2 ఏళ్లు కలిపి మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 17న తుది పరీక్షలు ముగిశాయి. మార్చి 19వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా ఏప్రిల్ 10వ తేదీ వరకు చేపట్టనున్నారు. ఇక ఏప్రిల్ 3వ వారంలో ఫలితాలు విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. మూల్యాంకనం కోసం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కలిపి మొత్తం 25 సెంటర్లను ఏర్పాటు చేశారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఫలితాలు 2 విధాలుగా చూసుకోవచ్చు అనేసి కూడా ఉందండి. అంటే మీ యొక్క వాట్సాప్కి ఒకవేళ మీ యొక్క రిజల్ట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ రాలేదనుకోండి, మీరు ఇంటర్మీడియట్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఫలితాలను చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ సమాచారం ఇక్కడ ఉంది. కూటమి ప్రభుత్వం ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలను ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు వినియోగించుకున్నారు. హాల్ టికెట్ కోసం రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి హాల్ టికెట్ ద్వారా వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ పొందారు. అయితే ఫలితాలు చూసుకునేందుకు మాత్రం విద్యార్థి ఎలాంటి వివరాలు నమోదు చేయకుండానే నేరుగా వాట్సాప్ ఫోన్ నెంబర్కు పీడిఎఫ్ రానున్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థికి తొలి ఏడాది మార్కులతో పాటు 2వ ఏడాది మార్కుల వివరాలు కూడా ఒకేసారి వస్తాయని అధికారులు చెప్పారు అనేసింది. ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులకి ఫలితాలు ఏ విధంగా వస్తాయంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు, అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫలితాలు 2 కలిపి ఒకే పీడిఎఫ్ అయితే వస్తుందన్నమాట. అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసినటువంటి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫలితాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ మాత్రమే వస్తుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 కలిపి ఒకే పీడిఎఫ్ అయితే వస్తుంది. ఇక ఫలితాలు విడుదలైన వెంటనే 20 నుంచి 30 నిమిషాల్లోనే ఫలితాలు విద్యార్థికి చేరేలా
ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ సాంకేతిక కారణాలతో ఫలితాలు రావడంలో ఆలస్యం జరిగితే ఇంటర్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ విద్యార్థి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసుకొని చూడవచ్చని చెబుతున్నారు. ఈ 2 విభాగాల్లో విద్యార్థులు వారి సౌలభ్యం మేరకు వినియోగించుకోవచ్చని సూచిస్తున్నారు అనేసి ఉందండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫలితాలు మీ యొక్క వాట్సాప్కి రాలేదనుకోండి, సర్వర్ బిజీ కారణంగా రాలేదనుకోండి, మీరు ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళి కూడా మీరు ఫలితాలని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను దానికి సంబంధించి సపరేట్గా వీడియో కూడా చేయడం జరుగుతుందండి. ఇంటర్మీడియట్ ఫలితాలని డైరెక్ట్గా మొబైల్లో వెబ్సైట్లకు వెళ్ళి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫలితాలు విడుదల చేసిన వెంటనే అనే దానికి సంబంధించి నేను మీకు సపరేట్గా ఒక వీడియో కూడా చేసి తెలియజేస్తానమాట. దాన్ని బట్టి మీరు ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ అనమాట, పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారము. ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి కాబట్టి ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేసే జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.